మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మొట్టమొదట్లో నా వెంట్రుక ముక్క పీకలేరు, రెండోదేమో నేనే మిమ్మల్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇప్పుడు మీరే నా నమ్మకం, అలా ఆ మాటలు బట్టి మీకు ఏమనిపిస్తుంది సార్ నెమ్మదిగా జగన్ గారి విషయంలో? ఆయన అంటే మేకపోతు గాంభీర్యం నటించాడు ఫస్ట్లో. ఇది ఆయనకి ఎప్పుడో తెలిసింది, సంవత్సరం క్రితమే మా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళు 1 year బ్యాక్ చెప్పారు. ఏంటి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రం తాలూకు మూడ్ ఏముందో చెప్పారు. బిఫోర్ దట్ ఇతను అరాచకాలను చాలా మౌనంగా భరించారు, నిశ్శబ్దంగా. ఆ మోగ రోదన ఎవరిని వదిలేయండి అతను. సాధారణంగా రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల పట్ల కొంచెం కఠినంగా వ్యవహరిస్తాయి, తీవ్రంగా విమర్శిస్తాయి, కొన్నిసార్లు వేధిస్తాయి. అది కూడా స్వల్పంగా ఉంటుంది, అంటే ఒక శృతి మించి ఒక లైన్ దాటిపోరు. ఇతను అంతా కూడా లైన్ అవతలే ఉన్నాడు. ఇతను మొదట్లో ఏమన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ మంగళగిరి, అలాగా వైనాట్ 175. మేము చంద్రబాబు గారిని, ఒక లోకేష్ గారిని, ఇలాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ని ఓడిస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఉండేవారు. ఆ మాటలు చెప్పేవాడు అతను. యాక్చువల్గా అప్పటికే గ్రౌండ్లో అది లేదు, కానీ అలా కనిపించేలాగా హడావుడి చేశారు. ఏంటి, మున్సిపల్ ఎలక్షన్లో, స్థానిక ఎన్నికల్లో హడావుడి చేసి పూర్తిగా ప్రభుత్వం అతను ఉంది, అధికార యంత్రాంగం అతని చేతిలో ఉంది. తనకి కావాల్సిన వాళ్ళని, తన బూట్లు నాకి వాళ్ళందరినీ ఎక్కడ కావాల్సిన అక్కడ పెట్టుకున్నాడు. అది దానికి కారణం కులము, మతము, ప్రాంతము, డబ్బు, లేకపోతే బ్లాక్ మెయిలింగ్, ఫోన్ ట్యాపింగ్, రకరకాల కారణాలతో వాళ్ళు లొంగ తీసుకున్నాడు. వాళ్ళు అతనికి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులుగా చేశారు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పేస్తున్నారు. ఇక మిగతా అన్నీ మీరు ఈ 5 ఏళ్ళ నుంచి చూసారు, అనేకసార్లు చెప్పుకున్నాం. దీంతో నామినేషన్లే వేయలేని పరిస్థితి, ఎన్నికలు జరిగినా ఫలితాలు కూడా ప్రకటించలేని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూడండి, ఆ భూమిరెడ్డి ఆయన రిజల్ట్ ప్రకటించడానికి ఎంత పెంట చేశారు, కలెక్టర్ ప్రకటించకుండా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా వచ్చి ప్రకటించారు, అది వేరే కదా. అంటే అతను ప్రజలను నమ్ముకోలేదండి, ప్రజలు ఓటేస్తారని నమ్ముకోలేదు. వీళ్ళు అడ్డగోలు వ్యవహారం చేద్దాం, దౌర్జన్యం చేద్దాం, దుర్మార్గం చేద్దాం, బెదిరిద్దాం, భయపెడదాం, ప్రలోభ పెడదాం, తొక్కి నారలాగేసి కొట్టి గోడనేసి కొట్టి తొక్కేద్దాం అనుకున్నాడు. అది అన్నిసార్లు సాగదండి. చరిత్రలో ఇతను మించిన నియంత్రణలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటే, ఎవడైనా ఒకసారి బొమ్మ తేడా వచ్చిందనుకోండి అత్యంత బేలగా మారిపోతారు. ఇతను ఏమన్నాడు, నా ఇంటి పేగలేరు అన్నాడు. వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు అన్నప్పుడు, అదిగో మళ్ళీ నేను ఒక్కడనే పుల్లి, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి, ఇలాంటి రకరకాల డైలాగులు వేశారు. వాళ్ళు సోషల్ మీడియా కూడా బ్రహ్మాండమైన సోషల్ మీడియాని పెట్టుకున్నాడు, బాగా డబ్బులు జల్లేసి. దానికి ఇప్పుడు నేను ఎలా మారుతున్నాను అనుకోండి, ఒక గుండె ఎదవా అని తిడతానికి పెట్టుకుంటాడు అనమాట. అలాగా 300 మందిని. దాంతో కొంతమంది ఏం చేస్తారంటే, ఈ గోళాలతో మనకి ఎందుకని వాళ్ళు మాట్లాడుతూ మానేస్తారు, సరే సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. రకరకాల కారణాలతోటి వాళ్ళు సోషల్ మీడియా చెలరైపోయింది. అతను భూమి జాండ్ ఉన్నా కానీ 6 అడుగులు ఉన్నాడని చెప్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెరక్కల రవి, ఇంకా కొంతమంది విశ్లేషకులు. వాళ్ళు బాగా చేస్తున్నాడు, చాలా బాగా, చాలా నిజాయితీగా ఉన్నాడు. ఏంటి బొచ్చు నిజాయితీగా ఉంది ఏంటండి? అసలు నీ చేత కానీ దద్దమ్మ, అవకతవక, ప్రజా వ్యతిరేక, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలతో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తా ఇంత సన్నాసి పరిపాలన నేను చూడలేదు ఇప్పుడు వరకు, నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో. ఇక ముందు కూడా ఉండదు. అంటే అంత హీనపక్షంగా వ్యవహరించాడు అతను. ఏ రకంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో, ప్రజలు చాలా తక్కువగా, ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎవడన్నా తక్కువగా అంచనా వేసాడంటే అంతకన్నా సన్నాసి ఇంకెవడో ఉండడు. ఎన్నాళ్ళు భరిస్తారండి ఎవడన్నా? ఇతను రాజకీయ నాయకుల మీదకి, తన ప్రత్యర్థి పార్టీకి మీదకి వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీల ఘర్షణ సహజం అనుకున్నారు మొదట్లో. తర్వాత కులాల మీద పడ్డాడు, మతాల మీద పడ్డాడు, ప్రాంతాల మీద పడ్డాడు, చెలరేగిపోయారు. ఇతను అన్ను చూసి తన కళ్ళలో ఆనందం చూసుకోవడం కోసం అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా వ్యవహరించారు, మాట్లాడారు, దూషించారు. వాళ్ళు దాడులు చేశారు, దుర్మార్గాలు చేశారు, పోలీసులు దానికి వంతపాడారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ
వచ్చారు. ఈ క్రమంలో వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ప్రజల విషయం మర్చిపోయారు పట్టించుకోవడం. రైతు గాలికి వదిలేశారు. వాన వచ్చినా, వరద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అని పట్టించుకునే వాళ్ళు లేడు. కనీసం ఎన్ని తట్టుకుని ఇటు చేసినా చేయకపోయినా వాడు కష్టపడి పండిస్తే అమ్ముకోవడం దిక్కులేదు, అమ్ముకుంటే డబ్బులు ఇచ్చే దిక్కులేదు. వాళ్ళకైనా పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీలు అని అయ్యి గతంలో ఉండి అది ఒక రకమైన ప్రాసెస్, అది కనీసం పట్టించుకునే వాళ్ళు లేడు. పంచాయతీరాజ్ నిధులు కొలగొట్టేసాడు. వాడికి ఒక రోడ్డు వేసిన ఉంటాడు, చెత్త కుప్పలు ఎత్తి కూడా లేడు. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఇలాగ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి మొత్తం సిస్టమ్ని కలగాపలకం చేసేసాడు. వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎక్కడ ఇసుకుంటే అక్కడ దొబ్బేయటం, కొండల కింద పోసి అమ్మేసుకోవడం, నదీ గర్భాలను తొలిచేయటం. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. మద్యం అది ఇంక పట్టపక్కల దోపిడీ, కార్పొరేషన్ల మీద లోన్లు, బడుగు బలహీన వర్గాలకు చెందిన నిధుల మీద కూడా కైంకర్యం చేసేసాడు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏదో చేస్తాడనుకుంటే వాళ్ళ దగ్గర లాగేసాడు. ప్రభుత్వ ఆస్తులు తాగట్టు పెట్టేసాడు. ప్రైవేట్ ఆస్తుల మీద కనబడింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇలాంటివన్నీ చూసి ఇప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయండి. ఏ చట్టానికైనా కొన్ని లొసుకులు కూడా ఉంటాయి. అందులో మంచిని తీసుకుని దాన్ని చక్కగా సమర్థవంతంగా అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, వాడికి మంచి పేరు వస్తుంది. అందులోనే లొసుకులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు వేధిద్దాం, లేకపోతే ఏదైనా కొల్లగొట్టేద్దాం అనుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులైనా సన్నాసులా వీళ్ళకి మళ్ళీ వీళ్ళకన్నా ఖచ్చితంగా బుర్ర ఎక్కువ ఉన్న వాళ్ళే. సరైన సమయంలో చూసారా, కొంగనే ఎండ్రకాయ పీకట్టేసుకున్నట్టు పట్టేసుకున్నారా, అయిపోయిందా? అలాగే ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి ఎప్పుడు ఎక్కడ తాట తీయాలో వాళ్ళు తీసేస్తారు. దొరికిపెట్టు కదా ఇవాళ అడ్డంగానే. ఇది అక్టోబర్లో ఎప్పుడో చేసాడు శాసనసభలో ఈ బిల్లు. ఇవాళ కరెక్ట్గా దగ్గర తిరుగుతూ వచ్చి పీక్ పట్టేసుకుంది. నిజం. అది ఆ చట్టంలో మంచి చెట్లు మెరిట్స్ డిమెరిట్స్ పక్కన పెట్టండి. ఇది వాళ్ళ ఇందులో ఈ బుద్ధి కుట్టిల బుద్ధి ఏంటంటే, ఇతను ఆ రూల్స్ ఏదైతే ఆ చట్టంలో పొందుపరిచి దాన్ని పక్క తప్పించేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పాడు. ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తాడు, అధికారిని నియమించాలి అక్కడ, ప్రభుత్వ అధికారి. కానీ ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించాడు. ఓ ధర్మారెడ్డి చల్లాద ఉన్నాడు కదా, ధర్మారెడ్డి తిరుపతిలో, అలాంటి పెడతాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతి ఈవులో గుండు కొట్టించుకుని ఉంటాడు, టీ షర్ట్లు వేసుకుని దేవుడి దగ్గర, ధర్మారెడ్డి గారండి, ధర్మారెడ్డి అలాంటి పెడతాడు. లేదా అజయ్ కల్లం రెడ్డి, ఇలాంటి రెడ్లు 3 మంది ఉన్నారు అతను వెనకాల. వాళ్ళందరినీ ఆరోగ్యం పెడతాడు. సో అభిప్రాయంగా మీది ఏదో ఒక 1 ఎకరం 2 ఎకరాల్లో ఉంటుంది. ఏదో మీరు ఎక్కడికి వెళ్తారు, దాని మీద వివాదం వచ్చేది, అక్కడికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు, సెటిల్ చేసుకోమని చెప్తారు. 5-10 పైసలు దొరుకుతారు. వాళ్ళు రెడీగా ఉంటారు దాన్ని లాగేయటానికి. ఇది ఒక్కసారి ఉలిక్కిపడ్డారు అందరూ. ఇది తీవ్రంగా ఉంటే ప్రతిఘటిస్తారు. అయినా సరే మీరు రైతు కూలీగా ఉండి, నాకు తెలిసిన ఎంతోమంది కూలి పనికి వెళ్ళి రూపాయి కూడబెట్టి కొంచెం నేల అంటారు మా వైపు అంటే 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు అలా చిన్నగా కొనుక్కుని అందులో వ్యవసాయం చేసుకుంటా, కొంత భూమి కవులు చేసుకుంటా, మళ్ళీ దానికి యాడ్ చేసుకుంటా 1 ఎకరం సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలే. ఇవాళ ఆ భూమిని ఇటు దెబ్బెత్తాడంటే వాళ్ళకి ప్రాణం విశ్వాసలాడిపోతాడండి. నువ్వు ఎన్ని బట్టలు నొక్కి, నీ ఏళ్ళు అరిగిపోయేలాగా బట్టలు నొక్కినా కానీ ఎలా ఎవడొచ్చి నొక్కుతాడు, వాళ్ళు పనులు చేసుకుంటారు. ఇతను ఇప్పుడు నా ఇంటి పీకలేరు అన్నాడు, వైనాట్ 175 అన్నాడు. తర్వాత నేను మీదేనా భరోసా అన్నాడు, నన్ను కాపాడవలసిన బాధ్యత మీదే అన్నాడు, నేను మీ బిడ్డను అన్నాడు. ఒకటొకటి స్టెప్ కిందకు వస్తూ వచ్చింది. ఇప్పుడు నన్ను ఒకటి చేసేసారు, అందరూ ఒకటైపోయారు, అధికారులు కూడా ఇష్టమైనట్టు మార్చేస్తున్నారు. మీకు నిధులు ఇవ్వాలి, మీరు డబ్బులు నొక్కుదాం అనుకుంటే నొక్కనే అవ్వట్లేదు. ఈ బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు దాకా ఏం పీకుతున్నావు? ఎలక్షన్ కోడ్ రాకముందే నొక్కాలి కదా బట్టను, ఎందుకు నొక్కలేదంటే ఎలక్షన్ ముందు నొక్కేసి వాళ్ళందరికీ డబ్బులు వేసేసాను కదా అని ఓట్లు కొనేసుకుందాం అనుకున్నావా? అంటే మీ బాబులాగానే నీ పట్టరా, ఈ డబ్బులు పట్టరా, అమ్మేసి పెట్టరా, ఇడుపులపై అమ్మేసి పెట్టరా, లోటస్ పండు అమ్మేసి పెట్టరా, పంచు అప్పుడు భలే పెంచడరా అనుకుంటారా. అంతేగాని ఊరు పసుపు ఊరు కుంకుందో పేరెంట్ చేద్దామంటే బొమ్మ తిరగబడుతుంది. అంత సన్నాసులు ఎవడో లేడు ఇక్కడ. మరి గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 2 విడతల రుణమాఫీ రిలీజ్ చేస్తా, డబ్బులు ఎందుకు కాపు? ఆ పాపం ఊరికే పొద్దున్నకి శాపమై వెంటాడేస్తుంది. వాళ్ళ ఉసురు
భూములు ఇతను నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఆ చట్టంలో మంచి చెడు ఎలాగున్నా ఇతని క్యారెక్టర్ని బట్టి నమ్మరు. రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్ర ప్రజల గౌరవం కాపాడటం కోసం వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళను నువ్వు ఎంత వేధించో, మానసికంగా వేధించో, భౌతికంగా హింసించావు, వాళ్ళు దుర్భాషలాడారు, వాళ్ళు నిర్బంధం మధ్య పెట్టావు, ఆటంకాలు కల్పించావు, అడుగు తీసి అడుగేనివ్వలేదు. ప్రతి క్షణం వాళ్ళు ఏదో రకంగా కుమ్మిడిపోయేలా చేసావు, ఆక్రోశం వచ్చేలా చేసావు, ఉక్రోషం వచ్చేలా చేసావు, ఏమీ చేయలేదు, నిస్సహాయతలో ఉండిపోయారు. ఈ భూములు వాళ్ళకి ఇచ్చేస్తాను, స్లమ్ చేస్తాను చూసు. నువ్వు ఒక మహానగరాన్ని స్లమ్ చేస్తాను చూసు. స్లమ్ అంటే తప్పనిగా స్లమ్ ఉండకూడదు. కానీ వాళ్ళకి ఎందుకు మంచి ఇళ్ళు కట్టి ఇవ్వకూడదు? నువ్వు సెంటు భూమి ఇచ్చి ఏం పీకుదాం అనుకున్నావు? నువ్వు టిట్టుకోళ్ళు బ్రహ్మాండం కడితే అటువంటి ఇంత కట్టలేకపోయి నువ్వు ఇన్ని లక్షల కోట్లు తెచ్చావు. అంటే నువ్వు దొబ్బేయడానికి, నీ వాళ్ళకి పంచిపెట్టేసుకోవడానికి, పైన వాళ్ళు కొనేసుకోవడానికి వాడేసి వీళ్ళకి మాత్రం రైతు ఇచ్చిన భూములు సెంటు భూములు ఇచ్చేస్తావా? నేను ఇడుపుల పాలే ఇవ్వు. అక్కడ నగరాన్ని నిర్మించి వీళ్ళందరినీ తీసుకెళ్ళి, అన్ని జిల్లాల నుంచి తీసుకెళ్ళి, ఇప్పుడు అమరావతిలో ఇవ్వడం ఎందుకు? ఇంకో జిల్లా నుంచి వేరే ప్రాంతానికి తీసుకొచ్చి అదే ఇడుపుల పాయలు ఇవ్వచ్చు కదా నువ్వు. ఓకే, ఇలాగా జనాలు గమనిస్తారు. ఇదంతా కపట నాటకం, ఇది ముఖం చూస్తే అసలు నమ్మకూడదు, అనవసరంగా నమ్మేశాం, బాబు చచ్చిపోయాడు, చిన్న చంపేశారంటే ఆ బొమ్మ కూడా బయటకు వచ్చేస్తుంది. టోటల్గా ఇతను బేల, బిత్తర చూపులు, బిక్కుమంటా ఉన్నాడు. గొంతులో వణుకు స్పష్టంగా కనపడుతుంది, కాళ్ళు వణుకుతున్నాయి, గొంతు వణుకుతుంది. అంటే నీ బ్యాచ్, నీ దండుపాళెం బ్యాచ్ అంతా ఉంటే వాళ్ళతో ఎక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడ పెట్టి సీతారామాంజనేయులు, జోషువా ఇలాంటి వాళ్ళందరినీ పెట్టేసుకుని, ఆ రవిశంకర్ రెడ్డి, ఆ పరమేశ్వర్ రెడ్డి, ఇలాంటి రెడ్డిలందరినీ పెట్టి, రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టేసుకుని ఎలక్షన్ అంతా చేసేసుకుని అరాచకం చేసేద్దాం అనుకున్నావా? తోలు తీసేస్తారు. రేపు వాళ్ళ పరిస్థితి ఉంటుంది చూడండి, జూన్ 4 తర్వాత ఈ బ్యాచ్ అందరికీ. ఇప్పుడు వీళ్ళని పక్క తప్పించి వదిలేస్తాం కాదు, వదిలేస్తే మేము ఊరుకోం, పౌర సమాజం మేము, వీఆర్ పబ్లిక్. మాకు గుర్తుంది నువ్వు చేసిన అరాచకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఆవేదన చెందారు, మేమంతా ఆవేదన చెందాం. ఈ సీతారామాంజనులతో సహా వీళ్ళని వచ్చి ప్రభుత్వం వదిలేసిన ఈ పౌర సమాజం వదలదు చెప్తా ఉన్నాం. మీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ముక్కు నేలకు రాసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ ఇప్పుడు చెప్పాలా, ఎలక్షన్ ముందు చెప్పాలా, మేము తప్పు చేసాం, ఇతను చేయమంటే చేసాం, అతను కళలు ఆడడం కోసం చూసాం, మా తప్పు అయిపోయింది, మమ్మల్ని మా కుటుంబాలను ఏమనకండి, సామాజిక బహిష్కరణ చేయకండి, మమ్మల్ని వెలివేయద్దు, మా పాస్పోర్ట్లు సీజ్ చేయొద్దు అని బతిమాలుకోండి. అంత పాపం చేశారండి వీళ్ళు. ప్రజలు ఉసురు ఊరికినే పోతా, రైతుల ఆవేదన, ఆక్రోశం, కన్నీరు వీళ్ళని ముంచేయదండి. అదే భూమి విషయంలో ఇతనికి పీక్ చుట్టేసుకుంది. వాళ్ళ ఏ భూములు ఇచ్చిన రైతులను వేధించావో అదే భూమి నీకు భూమి రెండుగా చెల్లిపోయి నిన్ను నీ పార్టీని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ పక్కన నిలబడ్డ మీటింగ్ చెప్తుంటే చూడండి మొఖాలు ఎలాగున్నాయో. ఇంకో క్షణంలో పడవ మునిగిపోయి దాని మీద ఉన్నవాడు మొఖంలోకి ఉండాలి అందరికన్నా. షిప్ రెక్ అవుద్ది, ఏదో మంచి పర్వతానికి ఉద్దేశిందా ఒక గంటలో మునిగిపోద్ది అనుకోండి. అప్పుడు అందులో ఉన్నవాళ్ళు మొఖాలు అలా ఉంటే దూకలేరు, ఉండలేరు. అలా ఉన్నారు ఆ మొఖాలు, ఏడు మొఖాలు వేసుకుని పక్కనే. ఇతను అంతకన్నా ఏడు మొఖం, గొంతు కూడా వణికేస్తుంది. అది చూసి ఇంకా జారిపోతాయి వాళ్ళకి. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు, హితవు చెప్తున్నాను, ₹1 కూడా ఖర్చు పెట్టండి. ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థులు వీలైతే మీరు ఫోన్లు కట్టేసి ఇంట్లో పడుకోండి, ఉన్నకాడ మిగులుతాయి. ఈ ఎండలో పడి ఏం సత్తారు రేపు ఈ ఇప్పుడు అలాగా వదిలేశారనుకోండి, వాళ్ళకి నువ్వు తెలిసి వదిలేసారా తెలివినట్టు అని కొంచెం కితాబ్ వస్తుంది మీకు. అంతేగాని ఆఖరి వరకు ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కొట్టి ఊళ్ళో వాళ్ళు మొఖమొఖాలు చూసుకోవాలి రేపొద్దన్న. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు వైసీపీ తరపునే ఊళ్ళో ఉంటారు కదా, 2 స్వర్గాలు ఉంటాయి కదా సహజంగానే. ఇప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, రేపొద్దున ఆ ప్రభుత్వం ఇంకా దాన్ని ఎవడో ఆపలేడు. రేపు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఎవడో ఆపలేడు. హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేడు. అటువంటిప్పుడు రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని కుమ్మేస్తుంటే అరే తప్పురా అని మేము చెప్పాలి. ఇప్పుడు మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మేము చెప్పలేము, ఇంకోటి ఏంటరా అంటాం. అంతే కదా. అలా అనకూడదంటే ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు అందరూ ఫోన్లు ఆపేసేసి ఎవరికి అందుబాటులో కానీ ఇంట్లో పడుకుని ఇంట్లో పోలేదని మేము వంకెట్ ఎండ దెబ్బ తెలిసిందని డబ్బులు పంచడం మానేస్తే మనం ఉన్నవాళ్ళు వేస్తారు. అసలు మీ ఒరిజినల్ స్టాంప్ని ఎంత ఉందో తెలుస్తుంది. అర్థమైందండి. ఊరికే మీరు ఇప్పుడు వృధా ప్రయాస అనవసరం అంటున్నాను నేను. అది ఎందుకంటే పని అయిపోయిన తర్వాత ఎందుకంటే వేస్ట్ కదా, ₹1 ఖర్చు పెడితే దండగా. అంటే బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. ఎందుకంటే గోదావరి నుంచి వెళ్తూ ఉంటాం ట్రైన్లో, ₹1 వేస్తాం, దేవుడు దండం పెట్టుకుంటాం, అది దాని పుణ్యం అవుతుంది.
అవును. ఇప్పుడు ఈ పని చేస్తే నువ్వు గోదట్లు వేసినట్టు డబ్బులు, కానీ పుణ్యం రాదు, పాపం ఎదురవుద్ది. అది తెలుసుకున్నాళ్ళు ఆ 4 రూపాయలు పక్కన పెట్టుకుంటే మంచి మామిడి పళ్ళు వస్తాయి. ఇప్పుడు నిజంగా శుభ్రంగా మరి లంచ్లో భోజనం చేసి పెందలకంటే టైంకి భోజనం చేసి 4 మామిడి పళ్ళు తిని హాయిగా పడుకుంటాం. అది ఏమో ఉంటే ఆడ ముఖం చూసి వేస్తారు, లేకపోతే లేదు. ఒరిజినాలిటీ బయటకు వస్తుందండి. వాళ్ళకి ఎంత వాళ్ళు నిజంగా ఒరిజినల్ స్టామినా ఎంత ఉందో తెలుస్తుంది. అదండి. అంతేగాని మీరు డబ్బులు ఖర్చు పెట్టినా పోద్ది, ఖర్చు పెట్టకపోయినా పోద్ది. అటువంటి ఖర్చు పెట్టినందుకు వేస్ట్ కదా. అవునండి. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.